హాయ్ అండి. ఈరోజు మనం స్పెషల్ డేగా గుర్తించవచ్చు. ఏప్రిల్ 14 అనేది. ఇంకా చూసినట్లయితే ఏప్రిల్ 14 అనేది మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి జయంతి అండి ఈరోజు. ఈ అంబేద్కర్ గారు మనకేం చేశారో, మన గురించి ఎంత కష్టపడ్డారో తెలుసండి, దళితుల గురించి. ఇంకా చూసినట్లయితే ఈ యొక్క మన దేశంలో ఉన్న అసమానతలను తొలగించి సమానత్వాన్ని తీసుకురావడానికి చాలా కృషి చేసినటువంటి వ్యక్తి అండి. ఈరోజు మనం చదువుకొని ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం మన అంబేద్కర్ గారేనండి. ఆయనకి ఈరోజు నేను పాదాభివందనం చేస్తున్నానండి. మనలాంటి ఎంతోమంది పేద విద్యార్థులు ఈరోజు ఫీజు రీయింబర్స్మెంటు అందుకుంటున్నారంటే, ఆ ఫలాలను తీసుకుంటున్నారంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని నేను చెప్పగలుగుతున్నానండి. ఇంకా చూసినట్లయితే మన కోసం ఎన్నో కష్టాలను అనుభవించి ఆయన మన కోసం భారత రాజ్యాంగాన్ని నిర్మించి, ఇదిగోనైనా ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్క రాజ్యాంగాన్ని చదివి చక్కగా అర్థం చేసుకొని వాటిని బట్టి మన రాజ్యాంగాన్ని చక్కగా నిర్మించి ఒక పెద్ద రాజ్యాంగంగా చేయడం జరిగిందండి. అటువంటి అంబేద్కర్ గారికి ఈరోజు మనం అంబేద్కర్ జయంతిని చేసుకోవడం జరిగిందండి. ఈరోజు ఖమ్మంపాడులో ర్యాలీ జరిగిందండి. ఖమ్మంపాడు ర్యాలీ వీడియో తీయటం కూడా జరిగిందండి. చూసినట్లయితే మీరందరూ అంబేద్కర్ గారికి పాదాభివందనం చేయవలసిందిగా కోరుకుంటూ మీ యొక్క రాజా. ఉంటానండి.